నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. దాంతో పాటుగా వచ్చే వారం మార్కెట్లో ఏ విధమైన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి, జియో పాలిటిక్స్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటో వీటన్నిటి గురించి కూడా చూద్దాము. సో లాస్ట్ వీక్ మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అనుకున్నాము ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే చిన్నది ఫామ్ అయింది. బట్ అక్కడి నుంచి అయితే బయ్యింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైతే ఈ సపోర్ట్ని టెస్ట్ చేసిందో అక్కడి నుంచి అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. ఇన్ఫాక్ట్ మనకు ఆ ఛానల్ బ్రేక్అవుట్ చేసినట్టుగా కూడా కనపడుతుంది. కానీ నిజంగానే ఆ ఛానల్ అబౌవ్ సస్టైన్ అయినంత మాత్రాన మార్కెట్ పైకి వెళ్తుందా లేదా, వీటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్డ్గా, టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా. సో ఈ వారం జరిగినటువంటి ఫండమెంటల్ యాక్టివిటీస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా టెక్నికల్గా నెక్స్ట్ వీక్ జరిగే అవకాశం ఉన్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ అసలు ఫండమెంటల్ యాక్టివిటీస్ చూస్తే ఈ వారం మార్కెట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి. యూఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా, ఇవన్నీ కూడా మార్కెట్లో వచ్చాయి. సో యూఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఎస్టిమేటెడ్ కంటే కూడా తక్కువగానే వచ్చింది. ఒక 2.8% ఎక్స్పెక్ట్ చేస్తే అది 2.7%గా వచ్చింది. కాకపోతే మార్కెట్లో ఒక పెద్ద డిస్కషన్. ఒకవైపుగా టారిఫ్ ఇంపాక్ట్ యుఎస్ మార్కెట్ మీద డైరెక్ట్గా పడుతుంది. ఎలా? వాళ్ళు టారిఫ్ పెంచారు అని అంటే ఆ టారిఫ్ పే చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ యుఎస్ ప్రజల మీదనే భారం పడుతుంది. బాధ్యత కూడా భారం వాళ్ళ మీద పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక వస్తువు గతంలో ₹100 ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయితే వాళ్ళ టారిఫ్ ఒక 2% ఉంటే మహా అయితే ₹102 పే చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన పెంచినటువంటి 15, 20, 25, 50 మనకైతే ఈ టారిఫ్ల వల్ల ₹100 ప్రోడక్ట్ మినిమం 120, 130, 150 వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఇదంతా కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెంచడానికే ఒక దారిగా మారుండాలి. కానీ ఫైనల్గా చూస్తేనేమో మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం మొదలుపెట్టింది. ఇక్కడ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు డేటా మ్యానిపులేషన్ చేసుకుని ఉండాలి. పోయిన వారంలో వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ డేటా ప్రకారం వాళ్ళు అక్కడ ట్రంప్ గారు కొంతవరకు సీరియస్ అయ్యారు. ఏంటి, నా పాలనలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందా, మీరు ఇటువంటి డేటాను బయటికి ఇస్తారని బెదిరించారు, ఉద్యోగాలు తీశారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటాని తప్పుగా ఇచ్చి ఉండాలి. లేకపోయి ఉండుంటే అక్కడ పర్చేసింగ్ పవర్ పడిపోయి ఉండాలి. పర్చేసింగ్ పవర్ పడిపోయినట్లయితే అది జీడిపిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అటు జీడిపి స్టేబుల్గా ఉంది అని అంటే అప్పుడు మన ఇన్ఫ్లేషన్ నెంబర్ కరెక్ట్గా ఉందని నమ్మడానికి ఉంటుంది. కానీ జీడిపి కనుక పడ్డట్టయితే వాళ్ళ ఎకానమీ వీక్ అవుతున్నట్టుగా మనం కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇన్ఫ్లేషన్ కనుక కూల్ ఆఫ్ అయింది అని అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి జరుగుతాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గత కొన్నాళ్ళుగా ఆయన చాలా స్ట్రింజెంట్గా ఉన్నారు. ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ క్లియర్ అయ్యేంత వరకు నేను ఇంట్రెస్ట్ రేట్ కట్ చెయ్యను అని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చెయ్యొచ్చేమో అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉంది. 25 బేసిస్ పాయింట్స్ నుంచి 50 బేసిస్ పాయింట్స్ వరకు. ఒకవేళ అది జరిగినట్లయితే అది యూఎస్ ఎకానమీని బూస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇండియన్ ఐటీ సెక్టర్ ఏదైతే లాస్ట్ 3 to 4 years నుంచి ఎటు కదలకుండా ఉందో అది కూడా ఒక మూమెంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల మన నిఫ్టీ 50 కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డేటా కనుక తప్పు అయినట్లయితే దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచ మార్కెట్ల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఒక పెద్దన్నకి రోగం చేసిందంటే అందరూ ఇబ్బంది పడతారు. యూఎస్ అనేది వరల్డ్ ఎకానమీకి ఒక పెద్దన్న లాంటిది. వాళ్ళు తప్పుడు డేటాలు ఇచ్చేమన్నా కనుక మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఏదైనా క్రైసిస్ని ఎదుర్కొన్నట్లయితే ఆ రిపిల్ ఎఫెక్ట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది నెంబర్ 2 వచ్చేసరికి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఒకటి వచ్చింది. సో ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా దాదాపుగా 2% కంటే బిలో వచ్చింది. 1.8 ఏదో వచ్చినట్టుంది డేటా. సో గతంతో పోల్చుకుంటే అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎప్పుడు చూడని ఇన్ఫ్లేషన్ అనుకుంటాం. మేబీ ఒక 10 years బ్యాక్ వచ్చినట్టుంది ఆ రేంజ్లో, అంత తక్కువగా. సో అంత తగ్గడానికి గల కారణం ఫుడ్ ఇన్ఫ్లేషన్. గతంలో పెరగడానికి కారణం ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఈసారి ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిస్ఇన్ఫ్లేట్ అయింది, అంటే మైనస్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. అదేమన్నా బ్యాడ్ అని అంటే ఎస్, అది ఇట్లా కంటిన్యూస్గా ఉంటాం వల్ల ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇష్యూ ఉంటుంది. కానీ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకూడదు. మన ఆర్బీఐ కంఫర్ట్ జోన్ ప్రకారం అది 4% ±2% తోటి ఉండాలి. అంటే 4 to 6 ఆర్ 4 to 2 ఈ రేంజ్లో ఉన్నంత వరకు అది ఆర్బీఐ కంఫర్ట్ జోన్ అని అంటారు. ఏ కంట్రీకైనా కానీ ఇన్ఫ్లేషన్ అనేది గ్రోత్లో ఒక భాగం. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకు ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక 0 అయింది అని అంటే ఒక జపాన్ లాంటి కంట్రీ లాగా మన ఇండియా కూడా తయారవుతుంది. ఎప్పుడు 1975లో వాళ్ళు $4 trillion, $5 trillion ఎకానమీని రీచ్ అయిన తర్వాత ఈ రోజు కూడా అక్కడే వాళ్ళ కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు. అది దాటాలి అని అంటే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా కంట్రీ గ్రోత్లో భాగమయ్యేది. అది అతిగా ఉండకూడదు, లోవర్ సైడ్ ఉండకూడదు. సో బేసిక్గా ఇంకా ఇన్ఫ్లేషన్ ఇంకా లోవర్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంటుందా, కంఫర్ట్ జోన్ దాటుకుంటూ డిస్ఇన్ఫ్లేట్ అవుతుందా అని అంటే అటువంటి కండిషన్ ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో ఆర్బీఐ రేట్ కట్స్ ద్వారా మార్కెట్లోకి లిక్విడిటీని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ ఆల్రెడీ చేశారు. అండ్ దాంతో పాటుగా బ్యాంక్స్కి సిఆర్ఆర్ లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. దానివల్ల మరిన్ని లోన్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా మార్కెట్లోకి లిక్విడిటీని పంపించేసే ప్రయత్నం చేస్తుంది.
ఇన్ఫాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ద్వారా మరింత మార్కెట్లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా కొంత మార్కెట్లోకి డబ్బులు సర్క్యులేషన్స్లోకి వచ్చి మళ్ళీ బయింగ్ పవర్ బిల్డ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే టాబ్లెట్ వేసుకున్న వెంటనే రోగం తగ్గదు కాబట్టి సహజంగా కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆ టైం పీరియడ్లో ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో గోయింగ్ ఫర్ ద కొంత బయింగ్ పవర్ పెరిగింది అంటే బై డిఫాల్ట్గా కొంతవరకు మనకి ఇన్ఫ్లేషన్ మళ్ళీ షూట్ అవుతుంది, జీడిపి స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన ఆస్పెక్ట్స్ ఇవి. వచ్చే వారం ఇంకేం ఆస్పెక్ట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఇండియా అనేది డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. 50% డైరెక్ట్ అటాక్ ఇండియా మీద చేసింది. అక్కడ రష్యా దగ్గర నుంచి ఎంతో మంది ఆయిల్స్ కొంటున్నప్పటికీ అటు చైనా కొంటుంది, ఇండియా కొంటుంది, ఇతర దేశాలు కూడా కొంటున్నాయి. ఆఫ్ కోర్స్ ఇండియా అండ్ చైనా మేజర్ బయర్స్. అటు చైనా అయితే టార్గెట్ చేయలేదు కానీ ఇండియాని అయితే డైరెక్ట్ గా టార్గెట్ చేసి అటాక్ చేసి 50% టారిఫ్ చైనా కంటే ఎక్కువగా ఇండియా మీద భారాన్ని అయితే మోపారు. సో గోయింగ్ ఫర్దర్ ఇండియా యుఎస్ తోటి ఎటువంటి రిలేషన్స్ ని మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయో ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ బ్రిక్స్ నేషన్స్ లో చాలా మూవ్మెంట్స్ మారిపోతున్నాయి. అటు రష్యా, చైనా అండ్ ఇండియా ఈ 3 దేశాలు కూడా కలవడం మొదలు పెడుతున్నాయి. రష్యా, చైనా అండ్ ఇండియా మధ్యలో రిలేషన్ ని బలపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ ఈ రిలేషన్ కనుక స్ట్రెంథన్ అయింది అని అంటే డాలర్ కి అదొక పెద్ద థ్రెట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం చైనా తోటి పెద్ద ఎత్తున ఎప్పుడు వ్యాపారం చేసింది లేదు. ఇన్ఫాక్ట్ 2020 కోవిడ్ తర్వాత మనం చైనాని కంప్లీట్ గా దూరం పెట్టే ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజు ట్రంప్ టారిఫ్ ఒకటి ముందరకు వచ్చి కొత్త గేట్స్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ కొత్త గేట్స్ వల్ల అటు కేవలం చైనా తోటే కాదు, మన ఇన్ఫాక్ట్ యూకే తోటి కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కూడా ఆల్రెడీ చేసుకున్నాం. ఇలా ఎన్నో దేశాలతోటి మన నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ మన ఎక్స్పోర్ట్స్ ని డైవర్సిఫైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా ట్రంప్ టారిఫ్ అనేది టెంపరీ హెడేక్ అయినప్పటికీ లాంగ్ టర్మ్ లో మనకు డైవర్సిఫైడ్ ఎక్స్పోర్టర్ గా మనం ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కొన్ని దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండడం వల్ల మనం కొత్త ఆపర్చునిటీస్ ని వెతుక్కొని లేమేమో. మేబీ గోయింగ్ ఫర్దర్ ఈ ట్రంప్ టారిఫ్ మనకు ఒక కొత్త గేట్స్ ఓపెన్ చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీ రిసెషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని పిలుచుకుంటారు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ వీక్ లో కొత్త గేట్స్ ఓపెన్ చేస్తామని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏమైనా మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక ఎస్టిమేషన్ మార్కెట్ లో ఉంది. అటు యుఎస్ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ యుఎస్ కి మనకు ఉండేటువంటి రిలేషన్ మీద అయి ఉండొచ్చు, లేకపోతే మనకి చైనాకు ఉన్నటువంటి రిలేషన్ మీద కూడా అయి ఉండొచ్చు. ఒకవైపు మనము ఒక సస్టైనబిలిటీ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అటు యుఎస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు వాళ్ళు కూడా నోరెత్తే సిచ్యువేషన్ కి తీసుకొని వచ్చారు. అంటే ఇండియాని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి వెనకడుగు వేయకపోతే ఇన్ఫాక్ట్ మేము డైరెక్ట్ గా వార్ ని డిక్లేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేస్తున్నారు. సో బేసిక్ గా యుఎస్ ఒకవైపు నుంచి మనం బిగిసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి రష్యా అండ్ చైనా ఇండియాతో కలిసి కొత్త ట్రేడ్ గేట్స్ ని ఓపెన్ చేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేస్ ఇండియాతోటి కనుక గొడవ ఎక్స్టెండ్ అయినట్లయితే అది డాలర్కే 30 అయ్యే అవకాశం ఉంది అనే ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మనకు అక్కడ మూవ్మెంట్స్ కనపడుతున్నాయి. ఒకవేళ మనకి నెగిటివ్ గా కనుక ఏమైనా జరిగి ట్రంప్ కనుక టారిఫ్ ని తగ్గించము అండ్ దాంతో పాటుగా చైనాతో కనుక మనకి ఎటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ కానట్లయితే అప్పుడు ఇండియన్ మార్కెట్స్ మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కానీ ఇంకొక వైపు రష్యా నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ తోటి మనం స్టేబుల్ గా ముందరికి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ బ్రిక్స్ నేషన్స్ అన్ని కూడా మళ్ళీ కొంతవరకు మూమెంటం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏ దేశానికైనా కానీ ఒక టైంకి ఒక భయం వస్తుంది. ఒకళ్ళ మీద ఎక్కువగా డిపెండెంట్ అయినట్లయితే అంటే యుఎస్ లాంటి కంట్రీ మీద ఎక్కువగా డిపెండ్ అయినట్లయితే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా కానీ ప్రపంచ వాణిజ్యం అంతా బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది అనే ఒక భయంతో ఇప్పుడు ప్రపంచం అంతా కొత్త రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనకి ఏదో ఒక పెద్ద మూవ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ కి గ్రోత్ స్టోరీ ఇంకా ఎక్కువగానే కనపడుతుంది. సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఎటువైపు డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మనం గమనించిన దాని ప్రకారం మనకి ఏవైతే న్యూస్లు ఫ్లోట్ కాబోతున్నాయో వాటి బేసిస్ మీద రెసిస్టెన్స్ కానీ సపోర్ట్లు కానీ రెండు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక 3 month క్యాండిల్ టైం ఫ్రేమ్ లో టెక్నికల్ అనాలిసిస్ ని గమనిస్తున్నప్పుడు మార్కెట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లోకి వచ్చింది. ఇక 2 ట్రెండ్ లైన్స్ లో ఒక్కసారి ఎగ్జాంపుల్ కోసం చూడండి. 2009 నుంచి ఒక ట్రెండ్ ఫామ్ అయి 2020 వరకు అది కంటిన్యూ అయింది. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు, హియర్ అండ్ దేర్ దాదాపుగా 10 సంవత్సరాల వరకు కూడా ఒకటే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత 2020 దగ్గర నుంచి 2025 వరకు అంటే ఈ టైం వరకు కూడా ఒక ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ సపోర్ట్ దగ్గరకు వచ్చి మనం ఆగాం.
ఈ ట్రెండ్ సపోర్ట్ కనుక మార్కెట్ తీసుకోగలిగితే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ని 27,500 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి టెక్నికల్గా మనం నిజంగానే మన మార్కెట్ అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ టెక్నికల్తో పాటుగా ఫండమెంటల్ని కొద్దిగా క్లబ్ చేసే ప్రయత్నం చేసి చూస్తే మనకి యాజ్ ఆఫ్ నో ఇండియన్ మార్కెట్లో వస్తున్నటువంటి కంపెనీ నెంబర్స్ ఇంకా జస్టిఫైడ్ కావట్లేదు. దాని వల్లనే వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ జరగక మార్కెట్లో అప్సైడ్ మూవ్ వచ్చినప్పటికీ అప్సైడ్ మార్కెట్ స్టేబుల్గా నిలబడలేకపోతుంది. సో ఇప్పుడు మనం గమనించినా కానీ దాదాపుగా 25,500 వరకు రీసెంట్గా వెళ్ళినా అక్కడ పిఈలో కొద్దిగా వచ్చినటువంటి వేరియేషన్ వల్ల దాదాపుగా 23 వరకు వెళ్ళటం వల్ల మళ్ళీ అది ఒక ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జోన్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడంతో మార్కెట్ కరెక్షన్ అయ్యి దాని ఫేర్ వాల్యూ ఫైండేషన్ కోసం వెతుక్కుంటుంది. సో మార్కెట్ ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా టైం పడుతుంది, ఇమీడియట్గా పైకి వెళ్తుంది అంటానికైతే ఏమీ లేదు. సో దాంతోపాటు ఒకసారి FINDA డేటాతో పాటుగా సో బేసిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాస్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం మనకు 25,000 దగ్గర స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ కనపడుతుంది. డౌన్ సైడ్ సపోర్ట్ కంటే కూడా అప్సైడ్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్లో ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం మనం చెక్ చేసినా కానీ ఈ 25,100 దగ్గర గతంలో కూడా మార్కెట్స్ మల్టిపుల్ టైమ్స్ ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ అప్సైడ్ కి వెళ్ళినప్పుడు సెల్లర్స్ అగ్రెసివ్ గా యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి హియర్ అండ్ 24,400 దగ్గర కూడా కొంత సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. 24,452 దగ్గర నుంచి 24,345 వరకు కూడా ఒక సపోర్ట్ జోన్ కనపడుతుంది. సో అవుట్ ఆఫ్ దిస్ ఏ బిగ్ న్యూస్ కనుక లేనట్లయితే మార్కెట్ ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటు FINDA యాక్టివిటీని ఒకసారి గమనిస్తే FIS కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. నిన్న క్లోజింగ్ వరకు కూడా 3,644 క్రోర్స్ వరకు సెల్లింగ్ చేశారు. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు అనుకోవచ్చు YTD ఇయర్ టు డేట్ వరకు దాదాపుగా 1,90,000 కోట్ల వరకు కూడా FIS ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెల్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇన్ కేస్ ఏమన్నా ట్రేడ్ డీల్స్ కనుక ప్రాపర్గా వేరే కంట్రీస్తో జరిగినా లేదా US కూడా కొంత కాంప్రమైజ్ అయినా కానీ ఆ FIS ఇన్ఫ్లోస్ మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి ఒక టైంకి రావాల్సిందే. ఎప్పుడైతే ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి వస్తాయో అప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ బూమ్ అవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మనం కంపెనీలు పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ని ట్రాక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.